ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే ప్రణుతులు, స్తుతులు, స్తోత్రములు, మంగళస్థుతులు, విజయ సంస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము. వాక్యము ధ్యానము చేసుకొనుచు ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మా నోటికి తోడుగా ఉండండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ శిలువ యొక్క విలువ మేము ధ్యానం చేసుకొనుచు ఉండగా మీ శిలువలో ఉన్న శక్తి మాకు ఇవ్వండి. అయ్యా, మీకే స్తుతులు. శిలువలో ఉన్న జయము, శిలువ ద్వారా ప్రతి ఒక్కరికి విమోచన అనుగ్రహించండి. ఈ సంఘముని ఇంకా వృద్ధి అభివృద్ధి చేసి క్షేమాభివృద్ధి బలాభివృద్ధినిచ్చి మీ ప్రక్క గాయములో దాచుకొని కాపాడండి. వచ్చిన వారందరికీ శరీర ఆత్మీయ స్వస్థత దయచేయండి. త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు శిలువ విలువ అనే పాఠం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశము శిలువ విలువ. ఈ పాఠము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యము వినవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. దైవజనులు దేవదాసయ్య గారు చేతి వ్రాతతో కొన్ని మాటలు చెప్పారు. శిలువ ప్రేమ కేంద్రము అన్నారు. శిలువ చెప్పండి, ప్రేమ కేంద్రము. శిలువ గొప్ప సమర్పణ ఆరాధన, గొప్ప సమర్పణ ఆరాధన శిలువ. శిలువ అలాగే మరికొన్ని మాటలు, శిలువ అతసాక్షిగా ఉండును అని చెప్పారు. శిలువ ఏంటంట? అతసాక్షిగా ఉండును అని చెప్పారు. ఈ శిలువను గురించి కొన్ని విషయాలు. ఈరోజు మన అంశం శిలువ విలువ. ఈ శిలువ విలువ ఏమిటో మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, శిలువ మరణ దృశ్యము. అందరు చెప్పండి, శిలువ మరణ దృశ్యము. మరణమును ఎప్పుడు సామాన్యంగా చూస్తాము, కానీ యేసు ప్రభు యొక్క మరణం సామాన్యమైన మరణము కాదు. కనుక యేసు ప్రభువారు శిలువ మీద మరణించవలసిన పని లేదు, కానీ ఆయన మరణించటానికే పూనుకొన్నారు. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట తెలియజేశారు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం మరణానికే గొప్ప మరణం అన్నారు. చెప్పండి, మరణానికే గొప్ప మరణము అని చెప్పారు. అందరూ చెప్పండి, మరణానికే గొప్ప మరణము అని దైవజనులు తెలియజేశారు. దేవుని బిడ్డలారా, శిలువ విలువను గురించిన కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. కొన్ని మాటలు శిలువ గురించి. శిలువ జీవమునకు నడుపు తిన్నని ఇరుకైన మార్గము
సిలువ ఏంటంట? జీవమునకు నడుపు, తిన్నని ఇరుకైన మార్గం. సిలువ పాపపు మరణపు నిద్ర నుండి మనలను లేపు బెత్తము. సిలువ ఏంటంట? పాపపు మరణపు నిద్ర నుండి మనలను లేపు బెత్తము. సిలువ ఆదరణను, సూర్యోదయమును కలిగించు వేకువ చుక్క. ఆదరణను, సూర్యోదయమును కలిగించు వేకువ చుక్క సిలువ. సిలువ దేవుని వాగ్దానమును గుర్తుకు తెచ్చు ధనస్సు. దేవుని వాగ్దానమును గుర్తుకు తెచ్చు ధనస్సు సిలువ. సిలువ క్రీస్తు సారూప్యమిచ్చునది. దేవుని స్వారూప్యమిచ్చునది ఏంటంటే సిలువ. సిలువ అంధకార సంబంధమైన ఆయుధములను పోగొట్టి వెలుగు ఆయుధములు ధరింపచేయునది. సిలువ మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగు ఆయుధములు ధరింపచేయునది సిలువ. సిలువ జీవమునిచ్చు వృక్షము. అందరూ ప్రతి మాట గమనించాలి. సిలువ జీవమునిచ్చు వృక్షము అన్నారు. అలాగే సిలువ రక్షణ పాత్ర. అమ్మ, సిలువ రక్షణ పాత్ర. అలాగే విశ్వాసము యొక్క పరీక్ష పత్రము సిలువ. విశ్వాసము యొక్క పరీక్ష పత్రము సిలువ. సిలువ ప్రేమ సంరక్షిణి. సిలువ విలువను బాగా తెలుసుకోవాలి. ప్రేమ సంరక్షిణి. దేవుని బిడ్డలారా, సిలువ ఆత్మకు మందు. మన ఆత్మకు మందేంటి? సిలువ. సిలువ ధ్యానాలు చేస్తే మన ఆత్మ బాగుపడును. మన ఆత్మ ఏమైద్ది? బాగుపడిద్ది. ఆత్మకు స్వస్థత వచ్చిద్ది సిలువ దగ్గరకు వస్తే, సిలువ ద్వారా. కనుక సిలువ ఆత్మకు మందు. అలాగే సిలువ పాపములో పడకుండా కాపాడునది. సిలువ ఏంటంటే పాపములో పడకుండా మనలను కాపాడునది ఏంటంటే సిలువ. అలాగే దేవుని బిడ్డలారా, మరొక మాట, శరీరానుసారమైన జీవితమును చంపునది సిలువ. శరీరానుసారమైన జీవితాన్ని చంపునది సిలువ. కనుక మనం శరీరానుసారులుగా ఉంటే సిలువ ఏం చేసిద్దంట? ఈ శరీరానుసారమైన జీవితాన్ని చంపి మనల్ని ఆత్మానుసారులుగా చేసేదే సిలువ. దేవుని బిడ్డలారా, మరొక మాట, ఆత్మీయ జీవితమును పెంచునది. ఆత్మీయ జీవితమును పెంచునది సిలువ. ఆత్మీయ జీవితంలో మనల్ని వృద్ధి చేసేది ఏంటంటే సిలువ. కనుక సిలువ ధ్యానాలు చేయటం ద్వారా మనం ఆత్మీయ జీవితంలో వృద్ధిలోకి వస్తారు. సిలువ ధ్యానాలు చేయని వారు ఇంకా బలహీనం అయిపోతారు. ఏమవుతారు అమ్మ? ఆత్మీయ జీవితంలో బలహీనం అయిపోతారు. కనుక ఆత్మీయ జీవితంలో పెంచునది సిలువ. అలాగే భూ సంబంధమైన మనస్సు మార్చునది. భూ సంబంధమైన మనస్సును మార్చునది సిలువ. మనలో భూ సంబంధమైన మనస్సుంటే ఆ భూ సంబంధమైన మనస్సును మార్చునది ఏంటంటే సిలువ. దేవుని బిడ్డలారా, మరొక మాట,
లోకమును ద్వేషింపచేయునది. లోకమును ద్వేషింపచేయునది సిలువ. లోకాన్ని, మనలో లోకముంటే ఈ లోకాన్ని ఏం చేసిద్దంట? లోకాన్ని మనం ద్వేషించుకునేలా చేసిద్ది సిలువ. అందుకే అయ్యగారు చెప్తూ, పెళ్లి కుమార్తెకి 3 ఉండకూడదు: లోకము, లోపము, లోటు ఉండకూడదు అన్నారు. ఏముండకూడదంట? లోకము, లోపము, లోటు ఉండకూడదు. ఉంటే పెళ్లి కుమార్తెలు కాము. ఏముంటే? లోకము, లోపము, లోటు. ఈ 3 పెళ్లి కుమార్తెకి మనకి ఉండకూడదు. కనుక ఈ సిలువ ఏం చేసిద్దంట? లోకమును ద్వేషింపచేయునది సిలువ. సిలువను బట్టి మనం లోకాన్ని విడిచిపెడతాము. లోకాన్ని ద్వేషించేలా చేసిద్ది సిలువ. అలాగే మరొక మాట, సిలువ పరలోక సంబంధమైన వరములను పెంపొందించున్నది. పరలోక సంబంధమైన వరములను పెంపొందించున్నది సిలువ. అంటే సిలువ ద్వారా మనకేమొస్తాయి? వరములు వస్తాయి. కనుక పరలోక సంబంధమైన వరములు పెంపొందింపజేసేది కూడా సిలువ అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ గర్వమును అనగద్రొక్కునది. మనలో గర్వముంటే సిలువ ఏం చేసిద్దంట? అనగద్రొక్కునది సిలువ. మనలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఆ గర్వాన్ని ఏం చేసిద్దంట? సిలువ అనగద్రొక్కునది సిలువ. అనక యేసు ప్రభువారే దైవజనులు రాసిన పాటలో ధీరుండై దీనుండై అని రాశారు. యేసు ప్రభువారు ఎలా ఉన్నారంటే దీనుడుగా ఉన్నారు. యేసు ప్రభువారే దీనుడుగా ఉంటే మనం ఎలా ఉండాలా? చెప్పాలి. ఎలా ఉండాలా? మనం కూడా దీనులుగా ఉండాల. ఆయన సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటారు. మనం కూడా సాత్వికంగా దీన మనస్సు కలిగి ఉండాలి. మనకి సాత్వికం, దీన మనస్సు నేర్పించేది ఏంటంట? సిలువ. కనుక దేవుని బిడ్డలారా, అలాగే ఈ సిలువ వినయమును పెంచున్నది. మనలో వినయమును పెంచున్నది ఏంటంట? సిలువ. మనలో ఏముండాలా? వినయం ఉండాలా. పెళ్లి కుమార్తె లక్షణము వినయం. ఆ వినయం లేకపోతే, విధేయత లేకపోతే పెళ్లి కుమార్తెలు ఎలా అవుతాం? పెళ్లి కుమార్తె ఎలా ఉండాలా? వినయం ఉండాలా, విధేయత ఉండాలా. ఇవన్నీ లేకుండా పెళ్లి కుమార్తెలు ఏమవుతాం? మనందరికీ వినయం ఉండాలా, విధేయత ఉండాలా. వినయం విధేయత నాకు వద్దంటే మనకు పెళ్లి కుమార్తెలం కామన్నమాట. ఏం కామని చెప్పండి? పెళ్లి కుమార్తెలు కాలేరు. ఏం లేకపోతే ఆ వినయాన్ని పెంచున్నది ఏంటి? సిలువ. అలాగే సిలువ ఓర్పును నేర్పించు మాస్టర్. చెప్పండి, సిలువ ఏంటి? ఓర్పును నేర్పించు మాస్టర్ సిలువ. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తిట్టినను తిట్టలేదు, కొట్టినను కొట్టలేదు. అసలు దూషించిన, అవమానించిన, ఉమ్మివేసిన, ఎంత శ్రమ పెట్టినా నోరు తెరవలేదు. అంటే ఓర్పును చూపించు లేదా నేర్పించు మాస్టర్. కనుక సిలువ మనకేం నేర్పించిద్దంట? మనం ఓర్పు కలిగి ఉండాలి అని నేర్పించేది ఏంటంటే
సిలువ. మనలో ఓర్పు లేదనుకోండి అమ్మా, ఓర్పు లేకపోతే ఏమైద్ది? మనం క్రైస్తవులం ఎలా అవుతాం ఓర్పు లేకపోతే? కనుక మనకి ఓర్పును నేర్పించు మాస్టర్ ఏంటంట? సిలువ. అలాగే దేవుని బిడ్డలారా, మరొక మాట, ఆత్మను నూతనపరుచున్నది సిలువ. ఆత్మను నూతనపరుచున్నది, మనల్ని నూతన పరిచేదేంటి? నూతన మనస్సు, నూతన హృదయం మనకి ఇచ్చేదేంటి? సిలువ. అలాగే పవిత్రతను బలపరుచును. సిలువ పవిత్రతను బలపరుచును. మనలో పవిత్రతను ఇచ్చేది ఏంటంట? మనల్ని పరిశుద్ధులుగా చేసేది, పవిత్రులుగా చేసేది సిలువ. అలాగే శరీరము యొక్క క్రమశిక్షణ. సిలువ ఏంటంట? శరీరము యొక్క క్రమశిక్షణ. పౌలు గారు అంటారు, నేను శరీరాన్ని నలగగొట్టుకొనుచున్నాను అంటారు. అంటే శరీరాన్ని ఏం చేసిద్దంట? శరీరము యొక్క క్రమశిక్షణ. మనల్ని క్రమశిక్షణలో పెట్టేది ఏంటంట? సిలువ. మనల్ని క్రమపరిచేదేంటి? సిలువ. మనల్ని సరిచేసేదేంటి? సిలువ. మనల్ని దిద్దేదేంటంట? సిలువ. మనల్ని దిద్దును గనక సిలువ చాలా విలువైంది. మీరు అందరూ గ్రహించాలి. గ్రహించకపోతే వ్యర్థం. అందరూ గ్రహించాలి. కనుక దేవుని బిడ్డలారా, సిలువ మనస్సును ఉత్తేజింపచేయునది. మన మనస్సును ఉత్తేజింప చేయునది ఏంటంటే సిలువ. అలాగే జ్ఞానము నేర్పు తల్లి. సిలువ చెప్పండి. జ్ఞానము నేర్పు తల్లి. తల్లి బిడ్డలకు ఏం నేర్పిద్ది? జ్ఞానం నేర్పిద్ది. మీరు నేర్పిస్తున్నారా? మీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు? జ్ఞానం నేర్పిస్తున్నారా? భక్తి నేర్పిస్తున్నారా? సిలువ. సిలువ ఏం నేర్పిద్దంట? ఇవి నేర్పించకపోతే గొప్ప తల్లులు ఎలా అవుతారు? గొప్ప తల్లులు అవ్వాలంటే ఇవి నేర్పించాలన్నమాట. కనుక సిలువేంటి? జ్ఞానము నేర్పు తల్లి. జ్ఞానం నేర్పే తల్లి అంటే అంత విలువైంది సిలువ కనుక. అలాగే సిలువ సాత్వికం బోధించు బోధకుడు. సాత్వికము నేర్పించు బోధకుడు సిలువ. మనం సాత్వికంగా ఉండాలి, సహింపు కలిగి ఉండాలని నేర్పేదేంటంట? సిలువ. అలాగే ప్రార్థనకు మేల్కొలుపు సిలువ. ప్రార్థనకు మేల్కొలుపు సిలువ. అలాగే పరిశుద్ధతకు కోట. అందరూ అనండి, పరిశుద్ధతకు కోట సిలువ. కనుక సిలువ అంటేనే పరిశుద్ధత. సిలువ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, సిలువ మనస్సాక్షికి నెమ్మదినిచ్చున్నది. మన మనస్సాక్షికి నెమ్మదినిచ్చేది ఏంటంట? సిలువ. అలాగే అంతరంగమును ఆనందపరుచున్నది సిలువ. మన అంతరంగమును ఆనందపరుచున్నది సిలువ. మనందరినీ ఆనందపరిచేది ఏంటంట? సిలువ. అలాగే విశ్వాసి మెడలో మెరయు ముత్యము సిలువ. అందరు చెప్పండి, విశ్వాసి మెడలో మెరయు ముత్యం. ఒక ముత్యము లాంటిది సిలువ. కనుక సిలువ విలువను మీరందరూ కూడా గ్రహించాలి. మరొక మాట, సిలువ
హతసాక్షుల కిరీటం. సిలువేంటి? హతసాక్షుల కిరీటం. పెళ్లి కుమార్తె యొక్క మహిమ సిలువ. పెళ్లి కుమార్తె యొక్క మహిమ సిలువ. ఎన్ని మాటలు అయినాయి అమ్మా? చెప్పండి, ఎన్ని మాటలు? 33 మాటలు. పెళ్లి కుమార్తె యొక్క మహిమ ఏంటంట? సిలువ. కనుక సిలువ మరణ దృశ్యము. రెండో మాటలోకి వెళ్దాం. సిలువ వేత. రెండో మాట చెప్పండి, సిలువ వేత. సిలువ మరణాన్ని, అంటే సిలువ మరణం సామాన్యమైన మరణం కాదు, ఎంతో బాధపెట్టు మరణం, ఎంతో సిగ్గుతో కూడిన మరణం, ఎంతో అవమానములతో కూడిన మరణం. యేసు ప్రభువారు సిలువ మరణం ఎంతో అన్ని నరములు పూర్తిగా బాధ పెట్టుట చూడగలం. సిలువలో అన్ని నరములు పూర్తిగా బాధ పెట్టుట చూడగలము. సిలువలో ప్రభువారు 5 గాయాలు పొందారు. ఎన్ని గాయాలంట? 5 గాయాలు పొందారు. సిలువలోనే నలగగొట్టబడ్డారు. సిలువలో ప్రభువారు దున్నబడ్డారు. సిలువలో ఒళ్ళంతా రక్తమయమయ్యారు. సిలువ వేత. చాలా బాధ కలిగించే మరణమే సిలువ మరణం అని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 3వ మాట వాక్యంలో చూద్దాం. 3వ మాట అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును చదవండి. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అందరికి మరణాత. పేతురు గారు అంటున్నారు, మీరు ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అంటున్నారు. సిలువ ఒక క్రూరహత్య. ఏంటంట? ఒక క్రూరహత్య సిలువ. అపోస్తుల కార్యాల గ్రంథం, పరిశుద్ధుడైన లూకా రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. మీరాయనను అప్పగించితిరి. పేతురు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరాంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి. అమ్మా, పేతురు గారు అంటున్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటున్నారు. సిలువ ఒక క్రూర హత్య. పేతురు గారు అంటున్నారు ఈ మాట, మీరు జీవాధిపతిని చంపారు అంటున్నారు, అందుకు మేము సాక్షులము అంటున్నారు. కనుక సిలువ క్రూర హత్య అనండి. సిలువేంటి? క్రూర హత్య. ఏ నేరం లేకపోయినా, ఏ పాపం యేసు ప్రభువారిలో కనబడకపోయినా యేసు ప్రభువారిని క్రూరంగా చంపారు. క్రూర హత్య. 4వ మాట చూద్దాం. 4వ మాట, సిలువ ఇష్టపూర్వకమైన బలి యజ్ఞం. చెప్పండి, సిలువ ఏంటంట? ఇష్టపూర్వకమైన బలి యజ్ఞము. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 14వ వచనం.
కావున యేసు 10వ అధ్యాయం, నేను గొర్రెల మంచి కాపరిని. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో యేసు ప్రభువు ఒక మాట అంటారు. 15వ వచనం చూడండి. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అంటారు. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. 17వ వచనంలో కూడా అంటారు, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. 18వ వచనం చూడండి, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. అంటే సిలువేంటి? ఇష్టపూర్వకమైన బలి యజ్ఞం. అంటే ఇష్టపూర్వకంగా యేసు ప్రభువారు ఏమంటున్నారు? నా అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను అంటున్నారు. అంటే సిలువ ఇష్టపూర్వకమైన బలి యజ్ఞం. అందరు చెప్తారు ఈ మాట, ఇష్టపూర్వకమైన బలి యజ్ఞం. సమాప్తం అని చెప్పే వరకు అసలు మరణం ఆయన దగ్గర కూడా రాలేదంట. సమాప్తం అని చెప్పే వరకు ఆయన తల వంచి మరణాన్ని రమ్మని పిలిచాడు. అప్పుడు మరణం వచ్చింది. తల వంచి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని పలికి ప్రభువునందు నిద్రించారు. కనుక దేవుని బిడ్డలారా, మరణం అంటే మానవులు పారిపోతారు. మరణం అంటే అందరికీ ఏంటి? భయం. ఎవరైనా భయం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏదంటే మరణం అంటే నా భయం లేదన్న వాళ్ళు చేయొద్దండి. కనుక మరణం అంటే మనందరం పారిపోతాం. కానీ యేసు ప్రభువారు ముఖ్యమైన పని ఏంటి? మరణించటమే. ఆయన ముఖ్యమైన పని ఏందంట? అసలు మరణించటానికే వచ్చాడు ఆయన. మనందరిని కన్న తండ్రి ఆయన, కొన్న తండ్రి. తన రక్తం ఇచ్చి మనల్ని కన్నారు, మనల్ని కొన్నారు. అలాగే మరొక మాట, 7వ మాట, సిలువ పైకెత్తబడుట. అందరూ చెప్పండి, సిలువ పైకెత్తబడుట. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభువారు, మోషే గారు అరణ్యంలో సర్పాన్ని పైకెత్తినట్లుగా, అమ్మ వింటున్నారా? ఎత్తడి సర్పాన్ని పైకెత్తాడు మోషే గారు. ఎత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వారు బ్రతికారు. అలాగే యేసు ప్రభువారు కూడా సిలువలో పైకెత్తబడ్డారు. ఆకాశానికి భూమికి మధ్య సిలువలో పైకెత్తబడ్డారు, వేలాడారు మన కోసం. దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, 28వ వచనం మీరు చూస్తే 28వ వచనం, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అంటారు. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. సిలువ పైకెత్తబడుట. యేసు ప్రభువారు సిలువలో పైకెత్తబడ్డారు. కనుక యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు
ఆకర్షించుకొందును అని చెప్పారు. కనుక సిలువ పైకెత్తబడుట. అలాగే మరొక మాట, 8వ మాట, సిలువ లోకమునకు మాదిరి. అందరు చెప్పండి, సిలువ లోకమునకు మాదిరి. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. సిలువ, అందరు గమనించాలి, సిలువ లోకమునకు మాదిరి. అంటే యేసు ప్రభువారు పందెపు రంగమందు సహింపు యుద్ధం చేశాడు. తిట్టినా తిట్టలేదు, కొట్టినా కొట్టలేదు. సాత్వికానికి మాదిరి, సహింపుకు మాదిరి యేసు ప్రభువులాగా మనం కూడా సహించాలి అని నేర్పుతున్నారు. సాత్వికం కలిగి ఉండాలి అని నేర్పుతున్నారు. నోరు తెరవని గొర్రెపిల్ల అసలు నోరు తెరవలేదు. మనం కూడా నోరు తెరవని వారిగా ఉండాలా? అమ్మా, యేసు ప్రభువారు మనకి ఎలా ఉన్నారంటే ఒక మాదిరిగా ఉన్నారు. ఆయన శ్రమ వచ్చినప్పుడు, తిట్టినప్పుడు, హేళన చేసినప్పుడు, అవమానించినప్పుడు, కొట్టినప్పుడు, ఉమ్మివేసినప్పుడు ఎలా సహించాడో మనం కూడా అలా సహించాలి అని నేర్పుతున్నారు మనకి. ఒక మాదిరిగా యేసు ప్రభువారు మాదిరిగా ఉన్నారు. ఈ క్రైస్తవ లోకానికి లేదా క్రైస్తవులకు, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆయన ఎలా ఉన్నారంట? మాదిరిగా ఉన్నారు. ఎంత మాదిరి అయిన ఆయన యేసు ప్రభువారు లోకంలో యేసు ప్రభువుని మించిన మాదిరి ఎవరైనా ఉన్నారా? కనుక యేసు ప్రభువే మనకు మాదిరి, లోకమునకు మాదిరి. అనండి ఒకసారి, లోకమునకు మాదిరి. సిలువ. 9వ మాట, సిలువ విమోచన క్రయధనం. చెప్పండి, విమోచన క్రయధనం అంటే వెల చెల్లించుట. ప్రాణ క్రయధనం అంటే వెల చెల్లించుట. ఒక ప్రాణమునకు మరొక ప్రాణమును అర్పించుట. సిలువలో మనకు బదులుగా యేసు ప్రభువారు శ్రమ అనుభవించారు, మనకు బదులుగా శిక్ష అనుభవించారు, మనకు బదులుగా శ్రమ, బాధ అనుభవించారు ఆయన. కనుక తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనందరం విలువ పెట్టి కొనబడిన వారం. సిలువ విమోచన క్రయధనం. అమ్మ, సిలువ చెప్పండి, విమోచన క్రయధనం. మనకు బదులుగా ఆయన చనిపోయాడు. 10వ మాట, సిలువ సమాధానపరుచున్నది. అమ్మ, సిలువ ఏంటి? సమాధానపరుచున్నది. అంటే తండ్రితో మనకి ఏమి ఇచ్చారంట? సమాధానం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానం. సిలువ అంటే చెప్పండి అందరూ, సమాధానం. తండ్రితో మనకేమిచ్చారంట? సమాధానం. తండ్రితో వైరం పరిహారం చేశారు. తండ్రి కోపాగ్ని చల్లార్చి, తండ్రి యొక్క కోపాగ్ని ఆయన భరించి తండ్రికి మనకు సమాధానం దయచేశారు. కనుక దేవుని బిడ్డలారా, సిలువ అంటే ఏంటి? సమాధానము. అందరు చెప్తారా? సిలువ అంటే సమాధానం. మరొక మాట, ఎన్నో మాట? 11వ మాట, సిలువ దేవుని శక్తి. చెప్పండి, సిలువ ఏంటి? దేవుని శక్తి. పరిశుద్ధుడైన పౌలుగా రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమును గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువేంటి?
అందరూ అనండి, దేవుని శక్తి. మనకు శక్తినిచ్చేది ఏంటంట? సిలువ. అందరు చెప్పండి, మనకు సిలువ ఏమిచ్చిద్దంట? కనుక సిలువ దేవుని శక్తి. సిలువలో ఏముందంట? శక్తి ఉంది. మనల్ని బలపరిచేది, మనకు శక్తినిచ్చేది సిలువ. కనుక సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నారు పౌలు గారు. సిలువ యందే మనం అతిశయించాలి. సిలువ అంటేనే శక్తి. చివరి మాట, 12వ మాట, సిలువ దేవుని ప్రేమ ప్రత్యక్షత. చెప్పండి, సిలువ దేవుని ప్రేమ ప్రత్యక్షత. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. సిలువ అంటేనే ప్రేమ. అందరు చెప్తారా? సిలువ అంటేనే ప్రేమ. మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన సహించాడు, భరించాడు, జయించాడు. కనుక దేవదాసయ్య గారు చెప్పిన మాట చెప్పి ముగిస్తాను. దేవుని ప్రేమ మీకు తెలియాలంటే సిలువనే కళ్ళద్దాలు పెట్టుకొని చూడాలి అన్నారు దేవదాసయ్య గారు. దేవుని ప్రేమ మీకు తెలియాలంటే సిలువనే కళ్ళద్దాలు పెట్టుకొని చూడాలి, లేకపోతే దేవుని ప్రేమ మనకు కనబడదు. మీకు దేవుని ప్రేమ తెలియాలంటే ఏం చేయండి? సిలువలో నుంచి చూడాలి. అప్పుడు దేవునికి మన మీద ఎంత ప్రేమ మీకు తెలిసింది. అయ్యగారు రాశారు, ఎందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ ఉండగలదో, పాపులమైన మన మీద ఎంత ప్రేమ, మన కోసం ఆయన చనిపోయేంత ప్రేమ. మీకోసం ఎవరైనా ప్రాణం విడిచే వాళ్ళు ఉన్నారంటావా? ఉన్నారంటారా? అమ్మ, మరి మీ మీద అసలైన ప్రేమ చెప్పండి, ఉందంటారా లేదంటారా? కనుక ఎవరి ప్రేమ గొప్పది? మన ప్రేమల కంటే దేవుని ప్రేమ గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు మన కోసం. మనల్ని ఎంతో ప్రేమించారు ఆయన. కనుక మీరు కూడా దేవుని అంతగా ప్రేమించండి. సిలువ ప్రేమ ప్రత్యక్షత. కనుక సిలువలో ఉన్న విలువ మనందరం కూడా ధ్యానం చేసుకున్నాం. మొదటి మాట చెప్తారా? సిలువ మరణ దృశ్యం. రెండవ మాట సిలువ వేత. మూడవ మాట సిలువ క్రూర హత్య. నాలుగవ మాట ఇష్టపూర్వకమైన బలి యజ్ఞం. ఐదవ మాట సిలువ ప్రత్యేకమైన శ్రమ. ఆరో మాట సిలువ ప్రసవ వేదన. ఏడవ మాట సిలువ పైకెత్తబడుట. ఆరో మాట ఎనిమిదో మాట సిలువ లోకమునకు మాదిరి. తొమ్మిదో మాట సిలువ విమోచన క్రయధనం. పదో మాట సిలువ సమాధానపరుచున్నది. 11వ మాట సిలువ దేవుని శక్తి. 12వ మాట సిలువ దేవుని ప్రేమ ప్రత్యక్షత. సిలువేంటి? దేవుని ప్రేమ ప్రత్యక్షత. సిలువ యొక్క విలువ మీరందరూ తెలుసుకున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. సిలువదారి అయిన క్రీస్తును ధరించుకున్న పెళ్లి కుమార్తెగా మన జీవితం వర్ధిల్లునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, ప్రణుతులు స్తుతులయ్యా. మీ సిలువలో ఉన్న విలువ మాకు తెలియజేశారు. మీకే స్తుతులు స్తోత్రములు. వాక్యాన్ని ప్రతి వారి హృదయములో ముద్రించి భద్రపరిచి ఫలింప చేయండి. యేసు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. వాక్యాన్ని శ్రద్ధగా విన్నా మీ అందరికీ ప్రత్యేకంగా మరణాత.